నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు బెండకాయ కోడిగుడ్డు టమాటో కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇలా నోరు బాగోలేనప్పుడు ఇలా పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. కావలసినవి బెండకాయలు, కోడిగుడ్లు, టమాటోలు, 6 పచ్చిమిర్చి, 4 గుడ్లు, 2 టమాటోలు వేసానండి. 1/2 కిలో బెండకాయలు. ఇప్పుడు క్లీన్ చేసి ఇవి ముక్కలుగా కట్ చేద్దాము. ఏమీ తినబుద్ధి కానప్పుడు నోటికి బాగుంటుందండి. వెరీ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటోస్ కట్ చేద్దాము. బెండకాయలు చిన్నవి అయితే పెద్దగా కట్ చేయవలసిన అవసరం లేదండి. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే పులుసులో చాలా బాగుంటాయండి. ఇలా ఘాట్లు పెట్టానండి నేనైతే. అందులో ఉప్పు, కారం, పులుపు తలిగి లోపలికి పీల్చుకుంటుందండి. ముక్కల్లాగే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసాను. అందులో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు గుడ్లు ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టాను. గుడ్లు అంటుకోకుండా ఉంటాయండి అలా పసుపు ఎత్తాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాక టమాటోలు వేసాను. అవి కూడా మగ్గాక ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు అవి కూడా మగ్గినవి. ఇప్పుడు కారము, పసుపు, సాల్ట్ రుచికి సరిపడా వేసానండి. అందులోనే కొద్దిగా నిమ్మకాయలో సగమంతా చింతపండు రసం పోసాను. గుడ్లు ఇలా ఘాట్లు పెట్టుకుని పొడుగ్గా ఘాట్లు పెట్టుకుంటే లోపలికి పులుపు, కారం, ఉప్పు అన్నీ పీల్చుకుని చాలా బాగుంటుందండి. అందులో కొత్తిమీర వేస్తే మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అట్లకి పడుతుంది. చాలా బాగుంటుందండి. పులుసు అయితే సూపర్గా ఉంటుంది. వీటి కాంబినేషన్లో ఒకసారి చేయండి. ట్రై చేయండి, కామెంట్ చేయండి. Okay friends, thank you for watching.